రాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పట్ల, వ్యాపారం పట్ల అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారపరంగా కూడా ఈ వారం చెప్పుకోదగిన స్థాయిలో ఏమీ ఉండవు. వ్యాపారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, సినిమా రంగం వారికి, బ్యూటీషియన్, పత్తి వ్యాపారస్తులకు, చిరుధాన్యాల వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఒక సమస్య ఈ వారం తీరే విధంగా సూచిస్తోంది. నూతన గృహం, వాహన యోగం ఉంది. ప్రయత్నం చేయండి. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. అయితే లోన్ల విషయంలో ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగించుకోవడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. అయితే మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సంతాన అభివృద్ధి ఎలా ఉంటుంది, వారి భవిష్యత్ ఏంటి, ఉద్యోగం వస్తుందా రాదా, వాళ్ళు ఎలా వెళ్తారు, ఎలా స్టెబిలిటీ అవుతారు, సెటిల్మెంట్ ఏంటి, ఈ ఆలోచనతోటి ఇటు ఉద్యోగంలోనూ అటు వ్యాపారంలోనూ అంతగా ఇంట్రెస్ట్ అనేది చూపించలేకపోతారు. మనసు అనేది పరిపరి విధాలుగా ప్రయత్నిస్తుంటుంది. దశమంలో చంద్రుడు, శుక్రుడు, రాహు కెరియర్ని ఎటు తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఉన్న దాంట్లో ఉండడమా లేదా కొత్తగా ప్రారంభించడమా, ఇప్పుడు ఉంటే ఎలా ఉంటుంది, బాగుంటుందా బాగుండదా అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఒక నిర్ణయానికి వచ్చి కొన్ని రోజుల తర్వాత ముందుకు వెళ్దాం, ప్రస్తుతానికి ఎలా ఉందో అలాగే రన్ చేయాలనే సూచనతోటి ముందుకు వెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్నవారికి, అక్కడ విద్యను అభ్యసించిన వాళ్ళకి చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. నలుగురితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం చెప్పదగిన విషయం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీకు మీరుగా కుమిలిపోకుండా ఇంట్లో వారితో కానీ స్నేహితులతో కానీ చర్చించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన విషయం. ఆడవారైతే ఇంద్రాణి రూపు ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే లేని వారికి ఒక 10 మందికో 5 మందికో అన్నదానం చేయండి, లేదా గోసేవ చేయండి. దాని ద్వారా కొన్ని ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.